ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. ఏఎంసీ చైర్మన్ గారు సదాశివారెడ్డి గారు వేదికను అలంకరించారని మనవి. అనిల్ అవతల కూడా చిన్నగా చూడప్ప. జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి. శివారెడ్డి శివారెడ్డి వెంకయ్య సార్ గుడ్ మార్నింగ్. మంచి రోజులు నారాయణపేట జిల్లాకి రావడం అంటే దీంతోనే చెప్పొచ్చు. ఎందుకంటే మన వాకటి శ్రీహరి అంకుల్ ఎప్పుడైతే ఫిషరీస్ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారో మొట్టమొదటిగా ఈ 122 కోట్ల రూపాయలతోని ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అనేది మనం మొదలు పెడుతున్నాం. సో దానికి వాకటి శ్రీహరి గారికి ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం కూడా ఆ రోజు సంగంబండ నుంచి ప్రారంభించడం జరిగింది. మొన్న ఈరోజు నారాయణపేట నియోజకవర్గంలో చేస్తున్నాం. దీంతో పాటు అది కూడా చేప పిల్లలు లాస్ట్ టైం కూడా పంపిణీ చేసినాం. అప్పుడు లాస్ట్ టైం పంపిణీ చేసిన సైజ్కి ఈసారి సైజ్కి ఎంత డిఫరెన్స్ ఉందో అది మీరే చూడొచ్చు. ఎందుకంటే ఈసారి ఏదైతే 80 to 100 mm అనేది పక్కాగా సైజు ఉన్న చేప పిల్లల్ని తెచ్చి ఈరోజు మనం పెద్ద ట్యాంకులలో వేయడం జరిగింది. ఇదే కాకుండా కొండారెడ్డిపల్లి చెరువులో ఈరోజు మనం 1,65,000 చేప పిల్లలని ఈరోజు మనం ఈ ట్యాంక్లో ఇవ్వడం జరుగుతుంది, ఈ చెరువులో వేయడం జరుగుతుంది. దీంతో పాటు నారాయణపేట నియోజకవర్గమే కాకుండా నారాయణపేట జిల్లా మొత్తంలో దాదాపు 60 ట్యాంకులు, పెద్ద ట్యాంకులు 60 పెద్ద ట్యాంకులో 80 లక్షల చేప పిల్లలని మనం వేయబోతున్నాం. ఎందుకంటే దీనికి టెండర్ అయింది. ఇంతకుముందు లాస్ట్ టైం మీరు అన్నట్టుగా చాలా మంది అన్నారు ఆంధ్ర నుంచి తెచ్చినాం, లాస్ట్ టైం కూడా ఆంధ్ర నుంచి తేయడం జరిగింది. కానీ ఈసారి చేప పిల్లలని మనం వనపర్తి నుంచి తెచ్చుకున్నాం, అది కూడా మన జిల్లా నుంచి తెచ్చుకున్నాం. సో అభివృద్ధి అనేది ఒకటిగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇదే కాకుండా లాస్ట్ టైం మనం కోయల్ సాగర్, నేను పోయినసారి పంట కోసం నీళ్ళు వదలడానికి కోయల్ సాగర్ పోయినప్పుడు కూడా అక్కడ పక్కనే మీకు అందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు ఆడ ఫిష్ సీడింగ్ అనేది ఉండే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని కూడా దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఈరోజు మన మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే జిఎంఆర్ అన్న కూడా మనకు దగ్గరలో ఉండేటట్టు, మన నియోజకవర్గం పక్కనే ఉండేటట్టు కూడా మనకు రైల్వే స్టేషన్ లేకపోయిండే, రైల్వేది ఇది లేకుండే. సో ఈసారి ఆ రైల్వేది ట్రాక్ పోయినప్పుడు ఒక హబ్ అనేది ఏర్పడ్డప్పుడు నీళ్ళతో పాటు రైల్వే అంటే అది అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. సో రానున్న రోజుల్లో నారాయణపేటని దిశ మార్చబోతున్నాం. సో తప్పకుండా మీ అందరి సపోర్ట్ దీంట్లో ఉండాలని కూడా కోరుతూ, ఇంకా నిన్న వచ్చిన R&B ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, దాదాపు మనకి 63 కోట్ల రూపాయలు అనేది శాంక్షన్ కావడం జరిగింది. ఏదైతే మన మర్కెల్ మినాస్పూర్ రోడ్ ఉందో అంటే జలాల్పూర్ వరకు రోడ్ అనేది కూడా డబుల్ లేన్ది కూడా మళ్ళీ శాంక్షన్ కి పెట్టడం జరిగింది. దాదాపు 50 కోట్లు దానికి శాంక్షన్ అయి రావడం జరిగింది. దీంతో పాటు
కోయిల్కొండలో ఒక రోడ్, అది ఇక్కడ చెప్తే మళ్ళీ మీకు అక్కడ పోయింది అంటారు, కానీ అదొక రోడ్ కాకుండా మళ్ళీ ధన్వాడ నుంచి రాజీవ్ గాంధీ తాండాకు కూడా ఒక రోడ్ అనేది కూడా శాంక్షన్ కావడం జరిగింది. సో ఏదైతే అభివృద్ధి పనులలో మనం ముందుకెళ్తున్నామో మీ అందరి సహకారం ఉంటే ఇదే విధంగా ముందుకు ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ముదిరాజ్ సోదరులు ఇంతకుముందు ఇచ్చినట్టు విన్నపం కూడా తప్పకుండా ఇప్పుడే మీ మంత్రివర్యులు కూడా రాబోతున్నారు ఇంకొక అరగంటలో. సో ఆయనకే డైరెక్ట్గా మీరు కూడా అక్కడికి వస్తే మీ తరపున అందరం తరపున మనం అక్కడ కూడా ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. లింగంపల్లిలో ఆ రిప్రజెంటేషన్ మనం ఇచ్చి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ముందుకెళ్దాం. అదేవిధంగా మీరు అడిగిన ముదిరాజ్ భవనం నారాయణపేట నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ కాబట్టి దాన్ని కూడా తప్పకుండా దానికి ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని ముందుకెళ్దాం. అండ్ బీసీడీ నుంచి ఏది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకొని వెళ్దాం, మళ్ళీ ఒకసారి కూడా తీసుకొని వెళ్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు కాంతి కూడా చెప్పినట్టు 69 జియో ఏదైతే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో ద్వారా మనం ఈరోజు మనకి దాదాపు 2 పెద్ద రిజర్వాయర్లు రాబోతున్నాయి. దానికి మద్దతుగా రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళ భూములను ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ట్యాంక్ 1 TMC పైన ఉన్నాయి. సో 1 TMC పైన ఉన్నప్పుడు దాదాపు మన చెరువులన్నీ కూడా నారాయణపేట నియోజకవర్గంలో నిండే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. సో దీంట్లో భాగంగా చెరువులు నిండినప్పుడు ఆబ్వియస్గా దానిలో మత్స్యకారులే మీకు లాభం చెందుతున్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఇంతకుముందు మీరు అన్నట్టు ప్లాన్ కాంత్ ఆల్రెడీ చెప్పేసిండు, కానీ ఏదైతే రిజర్వాయర్ల నిర్మాణం తర్వాత మన సొంత ఫిష్ సీడింగ్ యూనిట్ అనేది కూడా మన ప్లాన్ లో ఉంది. సో తప్పకుండా అది కూడా ముందుకు తీసుకొని వెళ్తాం. ఏదైతే మన ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే, ఎందుకంటే ఇప్పుడు పెట్టుకొని లాభం లేదు, ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ లోపల కంప్లీట్ అయిపోతుంది. సో ఆ నెక్స్ట్ ఎలక్షన్ లోపల కంప్లీట్ కాగానే మీరు మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ నేను వచ్చేదానికి మీకు ఫిషరీ యూనిట్ కూడా మీకు ఇచ్చేస్తాను కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే కాకుండా మన ఎవరైతే సొసైటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మత్స్యకారులందరికీ కూడా ఇంతకుముందు డిప్యూటీ డైరెక్టర్ గారు చెప్తున్నారు, ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ పాలసీ అనేది కూడా మీకు ఉంది, అది అందుబాటులో ఉంది. యాక్సిడెంటల్ డెత్స్ అయినా కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ ఉన్నా కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఎక్కడ వాడుకోవాలని ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కూడా మనకు ఉంది. కాబట్టి సభ్యులందరూ కూడా దాన్ని ఎక్కడ ఎవరికైతే అవసరం ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని కూడా చైర్మన్ గారిని కోరుకుంటూ, ఇదే విధంగా ఇవన్నీ చెప్పిన నారాయణపేట నియోజకవర్గం నుంచి మళ్ళీ ఇంకొక కొత్త మన మిషన్ అని చెప్పొచ్చు, లేకపోతే మన కొత్త అచీవ్మెంట్ అని చెప్పొచ్చు మన ముఖ్యమంత్రి గారిది. అది మెయిన్గా ఏంటంటే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్. దీనికి మన ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ జరిగినప్పుడు దాదాపు 438 కోట్ల రూపాయలు అనేది కేబినెట్ అప్రూవల్ రావడం జరిగింది దీనికోసం. సో స్పెషల్గా నారాయణపేట నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ విషయంలో.